పటేల్ గారు ఉన్నారు, ఆజాద్ గారు ఉన్నారు, రాజగోపాలయ్య గారు ఉన్నారు, సర్ అల్లాడ్ ఉన్నారు, ఇంకేదో లేదు. నో టీటీ సప్తమిస్టర్లో ఆయన పెట్టిన సప్తమిస్టర్ అది ఎక్కడో పెట్టి ఇప్పుడే చెప్తా పట్టండి. కేఎం మున్షి, మౌలానా అబ్దుల్ కలాం, డిపి కైతా, నేను చెప్పిన 5 పేర్లు కాదు. శ్రీధర్ సప్తఋషుల గురించి మాట్లాడినా బాగానే ఉంది. ఫౌండింగ్ ఫాదర్స్ గురించి మాట్లాడినా బాగానే ఉంది. వాట్ అబౌట్ ఫౌండింగ్ మదర్స్? శ్రీధర్ నీవు కదా రాయాల్సింది. కమలా చౌదరి, సుచేత కృపలాని, దుర్గాబాయి, అప్పటికి ఇంకా ఆమె దేశముఖ్ గారు, ఖుదాసియా ఐజాజ్, పూర్ణిమా బెనర్జీ, దాక్షాయణి వేలాయుధన్, రేణుకా రే, హన్స్ మెహతా, రాజ్కుమారి అమృత్ కౌర్, అనీ మెసిక్రేమ్, అమ్ము స్వామినాథన్. స్త్రీ పురుష స్వాతంత్రం గురించి వచ్చినప్పుడు, లిబర్టీ గురించి వచ్చినప్పుడు, ఈక్వాలిటీ గురించి వచ్చినప్పుడు మీరెవరైనా రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి సంభాషణ చర్చను చూస్తే వీళ్ళు ఏం చేసిండ్రు రాజ్యాంగ పరిషత్తులో మనకు ఇక్కడ 1, 2, 3, 4, 5 ఉన్నారు, 6, 7 మంది ఉన్నట్టు. అది వదలదు మనను. శ్రీధర్ నేను తప్పపట్టడం లేదు, అది వదలదు మనకు. దేవుడు పట్టే మరి కమలాదేవి, దుర్గాబాయి ఏమి, వేలాయుధన్ ఏమైపోయింది, ఆమె చేసేటువంటి చర్చ చూస్తే మనం అందరం నివేరిపోతాం. Henceforth, whenever we talk about founding fathers of the Constitution, let us talk about founding mothers of the Constitution. That is the meaning of dignity. ఆ డిగ్నిటీ అనే పదం ఇంకొకసారి ఎక్కడి నుంచి వచ్చిందంటే, విజయలక్ష్మి పండిత్ ఎందుకు లేదు రాజ్యాంగ పరిషత్తులో అంటే, రాజ్యాంగం మనకు స్వాతంత్రం రాకముందే ఆమె యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిపోయింది, ఐక్యరాజ్యం. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించింది. ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్ విత్ ద సేమ్ డిగ్నిటీ అనేది యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి అప్పుడే రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరుగుతుంది, అప్పుడే యునైటెడ్ నేషన్స్లో ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ గురించి చర్చ జరుగుతుంది. కనుక ఈ 2 పదాలు, డిగ్నిటీ అంటే వ్యక్తి ఔన్నత్యం, ఎవరైనా సరే ఎట్లా, మరి వాటికి తిండి లేదు కదా, వ్యక్తి ఔన్నత్యాన్ని ఎట్లా కాపాడడం అంటే ఆదేశిక సూత్రాలు తీసుకొచ్చి, nobody should die in this country with hunger. Concentration of material resources of the community are not concentrated in the hands of people. సహజ వనరులు, మన సహజ సంపద, ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకూడదు. అటువంటి ప్రణాళికలను రచించాలి ప్రభుత్వాలు. అప్పుడు వ్యక్తి యొక్క ఔన్నత్యం కాపాడగలరు. అందుకని మనం దేనికదే చేసి ఆదేశిక సూత్రం ఇంతకుముందు అన్నీ అందుకే సార్ వీ డోంట్ ఫాలో లెటర్ అండ్ స్పిరిట్. ఇది వీటికి ఉన్నటువంటి సంబంధం. ఆ 2 పదాలు మాత్రం అది బాబాసాహెబ్ డిగ్నిటీ.
ఫ్రెటర్నిటీ ఎందుకంటే అప్పుడే ఇంతకుముందు మాట్లాడుతున్నాం, పోస్ట్ పార్టీషన్ సిచ్యువేషన్. అది ఆ రోగం ముదరకూడదు, దేశానికి ప్రమాదం, విచ్ఛిన్నకరకం అనేటువంటి శక్తుల చేతుల్లోపటికి దేశం పోతుంది. దీన్ని కాపాడాలంటే డిగ్నిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఏది జరగకూడదు అనుకున్నామో అది జరిగింది. ఇంకా దీని మీద నేను ఉపన్యాసం పొడిగించదలుచుకోలేదు, మీకు అర్థమైంది నేను ఏం చెప్తాను. ఎంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి తీసుకుపోయినా అప్పుడు ఎవరో ఒక ఆయన బయలుదేరి ఇది ప్రమాదంలో ఉంది, ఎవరో ఒక ఆయన మీకు తెలుసు. దానికి విరుగుడు ఏమైందంటే సాష్టాంగపడి నమస్కారం చేసి దాన్ని తీసుకొని నెత్తిలో పెట్టుకున్నాం. సార్ లెటర్ అండ్ స్పిరిట్. ఇది పాశ్చాత్య నాగరికతకు ప్రతిరూపం అన్నవాళ్ళు, ఇది డానీ గారికి సమాధానం. సుప్రసిద్ధ న్యాయమూర్తులు ఇక్కడ ఆచార్యుడు హరగోపాల్ గారు ఉన్నారు. రాజ్యాంగం గురించి నేనేం మాట్లాడతాను? రాజ్యాంగం గురించి మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కానీ మనం కాదు సంరక్షించి. బుడ్డగోషోడు అంటేనే వాడిని గోచే సరిగా లేదు, వాడు రక్షించింది రాజ్యాంగం. ఈ పీఠిక ఈ పుస్తకంలో ప్రస్తావించినటువంటి పీఠిక తల మీద పెట్టుకొని మోసి మాకు అర్థమైంది, మేము ఏం పోగొట్టుకుంటున్నామో మాకు అర్థమైంది అని జవాబు. అది ఈ దేశంలో ఉండేటువంటి సగటు మనిషి గొప్పతనం. అదొకటి అర్థమైతే అన్ని అర్థం. ఎవరో ఒక ఆయన కేంబ్రిడ్జ్లో పోయి హార్వర్డ్లో పోయి ఉపన్యాసాలు ఇస్తాడు, దేశం గురించి మాట్లాడతాడు. వీడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక్కడికి వచ్చి మాట్లాడబోతే ఫారిన్ ఇన్స్పైర్డ్ ఏజెంట్స్ మాట్లాడే భాష మాట్లాడుతున్నారు వీళ్ళు. సార్, విదేశాలలో పోయి మీ ఎన్నిక ప్రాశస్త్యం గురించి విశ్వగురువులు ఎందుకు మాట్లాడుతున్నారు సార్? వాడికి ఏం సంబంధం సార్? ఆ బైడెన్ గారికి, ఆ మెలోనీకి ఏమి సంబంధం సార్? వాడు బ్రిటిష్ ప్రధానమంత్రికి అంటే వాళ్ళు మరీ అంత పిచ్చివాళ్ళు కాదు కనబడుతున్నారా? దేశానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా విదేశాల్లో ప్రస్తావించడం దేశద్రోహం అని మీరే కదా ఎలిగేటి చాటింది. మరి ఎన్నికల ప్రజాస్వామ్యం గొప్ప విజయాల గురించి ఇతర దేశాల్లో మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అందుకే అన్న అత్తారింటి దారిలో మాట జ్ఞాపకం. ఏం మారింది సార్? ఏం మారింది అత్త? ఏం మారింది? నా ఓటి వాటికి మళ్ళీ భయం మొదలైంది. ఎవరో ఒక సుప్రసిద్ధ రచయితలు, పేర్లు తీయనని చెప్పిన కనుక పేర్లు తీయ, 210లో అదేదో ఉపన్యాసం ఇచ్చిందట. ఆమె పిచ్చి ఆమెకు, నా పిచ్చి నాకు ఉన్నట్టు ఆమె పిచ్చి ఆయనకి లేదా? బాగా ముదిరింది పిచ్చి, ఈయనకి లేదా? ఆమె ఏదో ఆమె పిచ్చి ఆమె మాట్లాడింది.
2010 14 సంవత్సరాల తర్వాత UAPA కింద కేసు పెట్టి శిక్షించండి. అందుకే అన్నాను ఏం మారిందంట. ఇది ఈ సందర్భం. వీటి గురించి మనం అర్థం చేసుకుంటే శ్రీధర్ రాసిన ఈ అద్భుతమైన పుస్తకం పీఠిక. పీఠిక అని పేరుకే అన్నాడు ఆయన. సగం రాజ్యాంగాన్ని స్పృశించింది ఏదో ఒక విధంగా. ఆయనకున్నటువంటి ఇబ్బందులు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కాదు, కార్యపరమైన ఇబ్బందులు, వాటన్నిటినీ అధిగమించి ఒక సరి అయినటువంటి దృక్పథంలో రాజ్యాంగంలో ఆయన దేన్నైనా ఎన్నుకోగలుగుతుండే. ప్రాథమిక హక్కుల గురించి రాయగలుగుతుండే, ఆదేశిక సూత్రాల గురించి రాయగలుగుతుండే, కానీ పీఠిక గురించి, దట్స్ ద కీ టు అన్లాక్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది వచ్చింది అన్నిటికన్నా చివర, కానీ ముందు అగ్రభాగాన. ఇది పీఠికకు ఉండేటువంటి ప్రత్యేకత, గొప్పతనం. అది రాజ్యాంగ నిర్మాతలు, ముఖ్యంగా రచయిత నిర్మాత రెండు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, డైలాగ్ అంత ఒకటే రాస్తాడు. అట్లా జరిగింది చాలా. దట్ వాజ్ బాబాసాహెబ్. చివరిగా మీరు అనుమతిస్తే 2 నిమిషాలు, ఎందుకంటే మళ్ళీ ఇంతమంది ఒక దగ్గర దొరకదు. నేను భారత సంవిధాన రాజ్యాంగాన్ని చదివేటప్పుడు మార్క్స్ కనబడేవాడు. కొన్ని తీర్పులో ప్రస్తావన, గాంధీ కనబడేవాడు, నెహ్రూ కనబడేవాడు, బిట్టర్ క్రిటిక్ ఆఫ్ నెహ్రూ లోహియా కనబడేవాడు, మార్టిన్ లూథర్ కింగ్ కనబడేవాడు, అబ్రహాం లింకన్స్ లీషియం స్పీచ్, యాంటీ స్లేవరీ స్పీచ్, అది కనబడేది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ న్యూ డీల్, ఆదేశిక సూత్రాలు, వెల్ఫేర్ స్టేట్, అవి కనబడే. కానీ నా అజ్ఞానానికి మీరందరూ మన్నించాలి. శ్రీధర్ రాజ్యాంగంలో శ్రీశ్రీని కాళోజిని దర్శించారు, విచ్ ఐ హ్యావ్ మిస్డ్. ఇంతమందిని దర్శించడాన్ని శ్రీశ్రీని దర్శించకుండా ఎట్లా ఉంటాం, కాళోజిని దర్శించకుండా ఎట్లా ఉంటాం. ఆయన వీటన్నిటితో పాటు సరే అంతవరకైనా నా అజ్ఞానాన్ని నాకు చూపించినందుకు శ్రీధర్కు కృతజ్ఞతలు. ఇక మిగిలింది మీకు అందరికీ నమస్కరించడం, మీ సహనాన్ని పరీక్షించకూడదు అని నిర్ణయం. సెలవు. నా ముందు ఇంతమంది ఉంటారని, వింటారని, వినగలిగే అవకాశం నాకు కూడా ఉంటుందని, వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ ఇక్కడికి రావడం, నేను కొన్ని చర్చలు ప్రారంభించాలని అనుకుంటున్నాను. పుస్తకం రాసినానని నేను అనుకోవట్లేదు. పుస్తకం నిజంగా ఇంకా చాలా వలసిన పాయింట్స్ ఉన్నాయని వీళ్ళందరి ఉపన్యాసాలు విన్న తర్వాత అర్థమైంది. మళ్ళీ అర్థమైంది. ఎందుకంటే నేను ఈ రకమైన పుస్తకాన్ని రాయడానికి
మన విశ్వేశ్వరరావు గారు ఇద్దరు బాగా కష్టపెట్టాను, ఇద్దరిని కష్టపెట్టారు. ఒకటి విశ్వేశ్వరరావు గారిని, ఇంకొకటి మా శ్రీమతి కళ్యాణ్. ఎందుకంటే రాయడము, అందులో తప్పు పట్టుకోవడం, ఆ తప్పు అయింది అని తెలుసుకోవడం, తెలియకపోతే మళ్ళీ కరెక్ట్ వర్డ్ ఏది అని వెతుక్కోవడం, కళ్యాణ్ సహాయం చేయడం, మళ్ళీ ఆయన పాపం మళ్ళీ కంపోజ్ చేయించడం, మళ్ళీ కంపోజ్ చేశారు. ఒక 5-6 పాపం మా ఏమంటారు రాసే టైప్ చేసే మిత్రులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే కారణం దానికి ఏంటంటే నా అనారోగ్యం మాత్రమే కాదు, ఈ సబ్జెక్ట్ అనేది మారిపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి మొదట అని నేను అనిపిస్తున్నాను. కనుకనే ఈ పుస్తకం ఇక్కడ ముగియదు. ఇప్పుడు ఈ పుస్తకం కనుక 2nd ఎడిషన్ మళ్ళీ పబ్లిష్ చేస్తే ఎవరైనా చదివితే, వింటే, కొనుక్కుంటే, అప్పుడు నేను ఇంకో పుస్తకం దీంట్లోనే మళ్ళీ మారడానికి అనేక అంశాలు ఉంటాయని ఇవాళ ఈ స్పీచ్ నాకు మరోసారి అర్థమైంది. ఇంకా నేర్చుకుంటూనే ఉంటానని చెప్పుకుంటున్నాను. ఇక ఇంకేం నేను మాట్లాడాలో నాకు తెలియదు. కొన్ని మొన్న రాసుకున్నాను ఇక్కడ, కానీ రాయాల్సిన అవసరమే లేదు. అన్ని విషయాలు చాలా గొప్పగా, నాకు చాలా ఈజీగా హాయిగా ఉంది. ఏమిటంటే అన్నీ జరిగేది చెప్పాల్సింది చెప్పేసినారు కనుక నేను చెప్పాల్సింది ఏం లేదు అనే అధికారం నాకు వచ్చేసింది నాళ్ళకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకు నా గొడవ, అందుకే ఎవరిని వదిలేసి వారన్న పాయింట్స్ని నేను మళ్ళీ పికప్ చేసుకుంటాను, దాన్ని కరెక్ట్ చేసుకుంటాను, ఇంప్రూవ్ చేస్తాను. తర్వాత అవసరమైతే రీఎడిషన్ 2nd ఎడిషన్ తీసుకుంటాను. దీని గురించి చర్చ నడిపిస్తూనే ఉంటారని అనుకుంటున్నాను. అయితే ఎందుకు మొదలైందో ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఈ రిపబ్లిక్ డే మొదలైన ముందు 2-3 వ్యాసాలు రాద్దాము అని అనిపించింది. ఒక వ్యాసం రాద్దామని అనుకున్నాను. అది కాక పెరిగి 4 వ్యాసాలు 5 వ్యాసాలు అయింది. కానీ 5 వ్యాసాలు ఎవరు వేసుకుంటారు, ఎవరు వేసుకోరు. కనుక ఒక ఐడియా ఏమి వచ్చిందంటే నాకు ఆ 5గురిని 5 పత్రికలకి పంపిద్దాం, అట్లా డివైడ్ చేద్దాం, దాన్ని టాపిక్ డివైడ్ చేద్దాము. దేనికది సీరియస్గా వరుసగా రాకుండా, సీరియల్గా కాకుండా సీరియస్గా కొన్ని 4-5 అంశాలు డిస్కస్ చేసి పెట్టేద్దామని అనుకున్నాను కదా. అట్లనే వచ్చింది. అయితే ఈ 5 వచ్చేసినాయి. 5 ఆర్టికల్స్ పబ్లిష్ అయినాయి. పబ్లిష్ అనే మన విశ్వేశ్వరరావు గారు పట్టుకుని ఇది 5 కంపోజ్ కూడా చేసేసాను, ప్రింట్ చేసేసా అంతే. దాని ముందు కవర్ అయ్యి కింద కవర్ అయ్యి ప్రింట్ చేసేయి అంతే అని చెప్పించాడు. అది ఎప్పటికీ 30 పేజీలు 40 పేజీలు అయింది. అంటే నాకేమో అది సరిపోదు. ఎందుకంటే నేను చెప్పదలుచుకున్న విషయాలన్నీ ఈ 5 ఆర్టికల్స్లో చెప్పడం సాధ్యం కాదు నాకు అని అనుకుని సరే నేను ఒక 4-5 వాక్యాలు దీనికి యాడ్ చేస్తాను. ఆ 4-5 వ్యాఖ్యలు 200 పేజీగా వచ్చింది. ఈ 200 పేజీకి నన్ను మీరందరూ క్షమించాలంటే ఇట్లా వస్తూ ఇందులో ఇంతకుముందు జస్టిస్ గారు అన్నాను అదేదో మిస్ అయింది అన్నారు. అవునవును అనుకున్నా, మిస్ అయిందా లేదా కూడా తెలియదు. ఇంకా నాకు ఎవరైనా చెప్తే తప్ప తెలుస్తుంది మిస్ అయిందనే విషయం. కాబట్టి ఇవన్నీ ఇంకా నేను తెలుసుకొని మళ్ళీ రాసుకునే శక్తిని, తెలుసుకున్న విషయాలు మళ్ళీ రిటైన్ చేసుకునే అవకాశం నాకు చాలామంది నాకు ఇచ్చారు. చాలామంది నాకు నా బంధువులు, మిత్రులు, మంచి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉండవలసిన వాళ్ళ కన్నా అక్కడ ఉండవలసిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ లిస్ట్ నేను చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు అందుకే నేను రాయలేను. ఇది రాసింది నేను మళ్ళీ చదవలేను. నేను ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది నాకు. కనుక కొన్ని పేర్లు కూడా ఇప్పుడు నాకు ఇది ఏమంటాయంటే పేర్లు రావు, పేర్లు చెప్పడం కొంచెం కష్టంగా ఉంది ఇంకా. కనుక పేర్లు లేకుండా మిగతా విషయాలు మా వాళ్ళ మిత్రులు ఇట్లా అనుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి నన్ను అందుకు క్షమించండి. నాకు ఈ ధైర్యం ఇప్పించినందుకు పెద్దలందరికీ. ఇంత ఒక మిత్రుడు ఉన్నాడు, నరేష్ గుర్తుపెట్టుకున్నాను ఈ పేరు, ఎందుకు చెప్పాలి కదా. ఎందుకంటే చాలా తప్పులు నా దాంట్లో చాలా తప్పులు బయటకు వస్తాయి అని అనుకున్న తర్వాత
చివరికి బుక్ రెడీ అయిపోయింది. ఈ ఫస్ట్ పేజీలో రాసే దాంట్లో అంటే ఈ పీఠికలో ఏదో కొన్ని తప్పులు రెండు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇంకో రకంగా రాస్తే బాగుంటుంది అని ఆయన చెప్తున్నాడు. చెప్తుంటే అవును నిజమే, నరేష్ కరెక్ట్ చెప్తున్నాడు అనుకుని మళ్ళీ మార్చుకున్నా. కానీ ఏంటని ఇట్లా మార్చలేను కనుక ఏదో ఒకటి కంక్లూడ్ చేస్తాను. కానీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ ప్రయత్నం కొనసాగుతున్నదని చెప్పడానికి, ఆ ప్రయత్నం కొనసాగించే శక్తి నాకు ఇచ్చినందుకు మీ అందరూ మిత్రులకి నేను థ్యాంక్స్ చెప్తూ, డాక్టర్ గారు ఉన్నారు, బ్రహ్మాండమైన డాక్టర్ ఇక్కడ, ప్రసాదరావు గారు, అయ్యా నమస్కారం. ఇక్కడికి వచ్చి మా వైద్యం మా ఏమిటి దాన్ని హృదయాన్ని నేను ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చారు, నమస్కారం. అటువంటి వాళ్ళందరికీ నేను ఏమని చెప్పాను, నా మిత్రుడు కొలీగ్ వాడు వైస్ ఛాన్సలర్ ఆయన, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈజ్ బిఫోర్ మీ. ఇంకా మంచి మిత్రులు నా మిత్రులందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, వారందరికీ నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే సార్ ఇప్పుడు ఉన్నారు, ఏమన్నారు, గురుగారు ఎలా ఉన్నారు, జస్టిస్ గారు ఎలా ఉన్నారు, ఏమన్నారంటే తల్లులు కూడా దాంట్లో గొప్ప పాత్ర వహించారు ఈ రాజ్యాంగ నిర్మాణంలో అన్నట్టు. కళ్యాణిని కూడా అనకూడదు, కళ్యాణి ముఖ్యంగా కళ్యాణ్ని నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా ఎన్నో నేను మిస్ అయి ఉంటాను థ్యాంక్స్ చెప్పడంలో. కాబట్టి ఎక్స్క్యూజ్ మీ if you did not thank you, most of you. I am very, very happy that I have an opportunity to talk to you. Thank you so much. ఈ పుస్తక రచయిత మాడుగు శ్రీధర్, ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ సుధీర్ రెడ్డి గారు, మిగతా మిత్రులు, స్నేహితులను, నిజానికి నేను ఈ పుస్తకం చూడలేదు, నా పేరు కూడా లేదు మాట్లాడేవాడు. కానీ శ్రీధర్ నాకు ఫోన్ చేసి మీ పేరు పెట్టలేదు కానీ మీరు వచ్చి మాట్లాడాలని అంటే, శ్రీధర్ మీద నాకుండే అత్యంతమైన గౌరవం వలన పేరున్నా లేకున్నా పిలిచినా అంటే పిలవకున్నా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టు అలాంటి సబ్జెక్టు నిజానికి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చించవలసిన అంశం. మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 400 సీట్లు వస్తే ఇవాళ సభ జరిగేదో లేదో కూడా తెలియదు. అలాంటి ఒక భయానకమైన పరిస్థితి మనం ఎదుర్కొన్నాం. సరే, భారతదేశ ప్రజలు, ఎందుకంటే ప్రజలు మీద కొంత విశ్వాసము ఉన్నాను కాబట్టి వాళ్ళు ఈ ఫ్యాసిజం యొక్క ఆన్వర్డ్ మార్చ్ ఏదైతుందో దాన్ని ఎక్కడో చిన్న ఒక హాల్ట్ చేశారు. ఇక్కడ నుంచి ఒక ప్రజాస్వామ్య మానవీయమైన వ్యవస్థ వైపు వెళ్తుందా, లేక దేశంలో ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వస్తుందా అనేది ఇంకా చరిత్ర మన ముందు ఉంచిన ప్రశ్నే. ఇది పూర్తిగా ఇది దేశము ఆ పరిస్థితి దాటింది అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. అయితే నేను బెంగళూరు నేషనల్ లా స్కూల్లో పబ్లిక్ పాలసీ కోర్స్ చెప్పుకున్న పొలిటికల్ ఎకానమీ చెప్పాలని చివరి క్లాస్ మా విద్యార్థులంతా ఐఐటి ప్రోడక్ట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, చాలా మెచ్యూర్డ్ గ్రూపే. లాస్ట్ క్లాస్ అంటే ఈ దేశంలో ఫుల్ బ్లడెడ్ ఫ్యాసిజం వస్తుందా లేక అర్ధ ఫ్యాసిస్ట్ దశలో దేశము ఉంటుందా అనేటువంటి ప్రశ్న విద్యార్థులందరూ చర్చించేవాళ్ళు. దాని మీద ఒక 2-3 గంటలు చర్చ జరిగేది. అంటే నేను విద్యార్థులని ఆ చివరి ప్రశ్నతో నేను వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులని చాలా క్రిటికల్గా చూడకూడకని ఆ మాట నేను చెప్పేవాడిని. చివరి లెక్చరు దాని మీదే ఉండేది. రాజ్యాంగము ఒక 20 ఏళ్ళ క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ భావజాలంతో ఉన్న చాలా అంటే కమిటెడ్గా ఉన్న వ్యక్తికి నాకు చర్చ. ఆయన ఏమంటాడంటే ఈ రాజ్యాంగంలో ఉండే మొత్తం రాజ్యాంగము, రాజ్యాంగ స్పిరిటు
రాజ్యాంగంలో ఉండే పద్ధతి ఇదంతా పాశ్చాత్య దేశాల నుంచి మనం తీసుకున్నాం. మన దేశ సంస్కృతికి కానీ మన దేశ చరిత్రకు కానీ మన దేశ వారసత్వానికి కానీ దీంతో ఏం సంబంధం లేదు. ఈ రాజ్యాంగానికి సంబంధం లేదు. ఇది పాశ్చాత్య రాజ్యాంగం, ఇవి మన విలువలు కావు అనేటువంటి ప్రశ్న ఆయన డిబేట్లో ఇది రేజ్ చేశాడు. అప్పుడు నేను మాట్లాడుతున్నా ఏంటంటే రామ్మాధవ్ గారు కొన్ని మాట్లాడి చర్చ జరిగింది. నేను అంటే ఇప్పుడు మనం కూర్చున్న ఈ టీవీ స్టూడియో, ఈ కెమెరా, ఈ లైట్లు ఇవన్నీ కూడా ఫారిన్ టెక్నాలజీ, ఇవన్నీ పాశ్చాత్య టెక్నాలజీ కనుక మేము దీన్ని అంగీకరించాం. ఇది పాశ్చాత్య దేశం నుంచి వస్తామో మనం అంటే టెక్నాలజీ వేరు. మరి టెక్నాలజీని అంగీకరించినప్పుడు జ్ఞానం అనేది దానికి హద్దులు వేళ్ళలు ఉండవు. జ్ఞానానికి విస్తృతంగా, అలాగే మానవ విలువలు కూడా మానవ నాగరికత చారిత్రక పరిణామ క్రమంలో భిన్న పోరాటాల వలన, త్యాగాల వలన, ఒక సోక్రటీస్ దగ్గర నుంచి, ఒక స్పార్టకస్ దగ్గర నుంచి మానవ చరిత్రకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరెడుతున్నారు. ఇవాళకి కూడా సోక్రటీస్ మా లాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్. సోక్రటీస్ ఎవరు? వాడు ఫారిన్, ఇక్కడ గ్రీక్ దేశస్తుడు. సోక్రటీస్ గురించి మనం ఎందుకు మాట్లాడిన అనంతగా, సోక్రటీస్ ఒక సత్యం కొరకు జ్ఞానాన్వేషణలో ఆయన విషయం తాగి ఆ సత్యం కొరకు నిలబడ్డ మనిషి మానవ చరిత్రను ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. విలువలు అవి కేవలము ఒక దేశానికో ఒక ప్రాంతానికో కాదు, విలువలు సార్వజనీయమైన విలువలు ఉంటాయి అని ఆ సందర్భంలో ఒక సినిమా వచ్చింది. సుధీర్ రెడ్డి గారు, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. రామాంజనేయ యుద్ధంగా కృష్ణాంజనేయ యుద్ధం అనే సినిమా వచ్చింది. ఈ కృష్ణాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు రామావతారం తర్వాత అడిగి వెళ్ళిపోయి చాలా కాలం తర్వాత నా రామరాజ్యం ఎలా ఉందో వచ్చి ఆయన యుద్ధాన్ని ఇదంతా ఏంటి, కృష్ణుడు చేసిన పని ఏమిటి, మా రాముడు ఎలా ఉండేవాడు, మా రామరాజ్యం ఎలా ఉంది, మా రాముడి విలువలు ఎలా ఉంటాయి, ఈ కృష్ణ ఏంటి ఇలా తయారైపోయాడు అని చాలా బాధపడి ఒక యుద్ధాన్ని డిక్లేర్ చేస్తాడు కృష్ణుడిని. కృష్ణుడు యుద్ధము ప్రారంభమయ్యే ముందు రామావతారాన్ని చూపిస్తాడు. ఆంజనేయ నేనే రాముణ్ణి అంటే ఆంజనేయుడు ఏమి రామా ఇట్లయిపోయావు, నా రాముడు ఏమైపోయాడంటే కృష్ణుడు ఏమంటే ఆంజనేయ మనుషులు విలువలు ఎప్పుడు ఒకే తీరు ఉండవు, కాల యుగ ధర్మం అని ఉంటుంది, సమాజం నిరంతరంగా చలనంలో ఉంటుంది. నీ రామావతారం ఒక దశలో, నా అవతారం ఇప్పటి యుగ ధర్మం, ఇప్పటి అవసరం అని ఇద్దరి మధ్యన దాని తర్వాత అయ్యో నా రాముడు ఇట్లయిపోయాడు అని ఆంజనేయుడు బాధపడిన తర్వాత కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంత కన్విన్స్ అవుతాం. అంటే చరిత్రలో రామాయణానికి మహాభారతానికి ఉండే తేడా చరిత్ర గమనంలో విలువలు మారుతుంటాయి కనుక విలువలు నిరంతరంగా మారుతున్న తర్వాత భారత రాజ్యాంగం రాసిన సందర్భమే. ఇప్పుడు శ్రీధర్ ఉండేటువంటి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఆయనకు సెన్స్ ఆఫ్ హిస్టరీ, ఒక చారిత్రక స్పృహం, దేన్నైనా చూడము ఒక విశాలమైనటువంటి పరిధి, ఒక విలువల చట్టం ఉంది, ఒక డెమోక్రటిక్ కన్విక్షన్స్ ఉన్నాయి. కనుక ఈ పుస్తకం విలువ ఏంటంటే ఆయనకుండే కన్విక్షన్స్. ఆయన ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఏం చేశాడో ఇక్కడ కూర్చున్నందరికీ తెలుసు. ఎంత ధైర్యంగా ఆయన ఆ రోజు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా పనిచేశాడు, ఏం రాజీ పడకుండా. ఆ డెమోక్రటిక్ కన్విక్షన్స్ ఆయనకు మొదటి నుంచి ఉన్నాయి. ఒకటి. రెండవది రాజ్యాంగాన్ని చాలా క్షుణ్ణంగా చదివాడు. చదవాలంటే కేవలం రాజ్యాంగాన్ని ఏదో ఒక డాక్యుమెంట్గా కాకుండా రాజ్యాంగాన్ని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని చదివిన పద్ధతి వేరు, వాళ్ళ జడ్జిలు చదివిన పద్ధతి వేరు, రాజ్యాంగం చూసే పద్ధతి వేరు. సార్కు కొన్ని విలువలు ఉండడం వలన, జీవితంలో సమాజాన్ని చూసే ఒకటువంటి చట్టం ఉండడం వలన ఆయన అక్కడ కూర్చున్నంతసేపు మొత్తం విశాల సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విలువలను సమాజం ముందుకు తీసుకుపోవాలనే దృష్టితో జడ్జ్మెంట్స్ వస్తుంటాయి. జస్టిస్ వెంకటాచార్య గారిని నేను ఒకసారి ఆయన చాలాసార్లు మా యూనివర్సిటీకి పిలిచాను. నేను బ్యాంకులో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కలవడానికి పోయింది. ఆయన ఇదే చెప్తాడు, ప్రెసిడెంట్స్ తర్వాత ప్రిన్సిపల్స్. మాకు జడ్జ్మెంట్ జస్టిస్లో వాట్ ఆర్ ది ప్రిన్సిపల్, ఇంతకుముందు చేసిన జడ్జ్మెంట్ ఒక ప్రెసిడెంట్స్ ఏమిటి. ఇవాళ ఈ రెండింటికి గౌరవం లేకుండా పోయింది అసలు. నైదర్ దే హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ప్రెసిడెంట్, నాట్ దే హ్యావ్ రెస్పెక్ట్ సర్టన్ ప్రిన్సిపల్స్. కనుక సరే న్యాయ వ్యవస్థ ఇలా మారింది, న్యాయ వ్యవస్థ ఇవాళ ఏం జరిగింది అనేది ఆ జోలికి పోకుండా భారత రాజ్యాంగంలో పీఠిక ఉపేంద్ర బక్షి గారు
ఆయన క్రైసిస్ ఇన్ ది లీగల్ సిస్టమ్ అనే పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే భారత రాజ్యాంగం అంతా పీఠిక యొక్క ఫుట్ నోట్ అన్నాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫుట్ నోట్ ఫర్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రెస్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మీరు ప్రియాంబుల్స్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యూ కెన్ అండర్స్టాండ్. ఏ విలువలైతే మానవ నాగరికత ఒక సుదీర్ఘ కాలంలో ప్రసవించిందో అది సమానత్వ భావన, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, న్యాయ భావన అనేటువంటిది ఏదైతుందో అది సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. జస్టిస్ అంటే పొలిటికల్ ఎకనామిక్ అని కేవలం జస్టిస్ అంటే ఒక్క రకంగా చూడడం కాదు. జస్టిస్ ఒక విశాలంగా రాజ్యాంగం చూసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవిత అనుభవం కూడా దాంట్లో ఉంది. ఈ దేశంలో ఉండే డిస్క్రిమినేషన్, ఈ దేశంలో ఉండేటువంటి మానవ సంబంధాలు, ఆయన స్వయాన తన జీవితంలో అనుభవించిన అనుభవం, ఆయన చదివిన జ్ఞానము, ఆయన ఎక్స్పోజర్ అన్నీ కలిపి ఇవి అక్కడ రాజ్యాంగ సభలో కూడా అన్ని రకాల వాళ్ళు అన్ని భావజాలను అందరినీ కలుపుకొని తీసుకుపోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా ఆయనే రాజ్యాంగాన్ని మొత్తం రాసి ఉంటే, లేదా ఆయన సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటే, ఆయన స్టేట్ అండ్ రెవల్యూషన్ అనే పుస్తకం రాజ్యాంగమే, నేషనలైజేషన్ ఆఫ్ ల్యాండ్, ఆయనకు ఉండేటువంటి అభిప్రాయాలు ఆయనకున్నాయి. కనుక రాజ్యాంగము రాయడంలో ఆయన అందరినీ కలుపుకపోవడంలో చాలా సక్సెస్ఫుల్ గా చాలా మంది ఇప్పుడు క్యారీ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ. కనుక బాబాసాహెబ్ ఇవాళ ఆయన రాజ్యాంగ స్పిరిట్ లో లేదా ఆయన యొక్క దృక్పథం ఏదైతుందో అన్నప్పుడు ఆయన దృక్పథం వలన జరిగింది ఏంటంటే ఒక కన్సెన్సస్ వచ్చింది. ఈ రాజ్యాంగం సాధారణంగా కన్సెన్సస్ వచ్చేది కాదు, ఎందుకంటే భిన్నమైనటువంటి విలువలు. కానీ రాజ్యాంగము అడాప్ట్ చేసిన రోజే ఈ రాజ్యాంగం అని కాదండి, ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయాన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రిజెక్ట్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు వాళ్ళు, దానికే కట్టుబడి ఉన్నారు వాళ్ళు. అదే వాళ్ళు ఇప్పటికీ గోవాలో జరిగినటువంటి ఒక చర్చలో ఒక 6-7 ఏళ్ల క్రితం ఈ సంఘ పరివారకు సంబంధించిన వాళ్ళంతా ఒక సెమినారు పెట్టుకొని, సెమినార్లో 3 రోజుల సెమినార్, అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అయింది. రోజు మొదటి రోజు వాళ్ళు ప్రజాస్వామ్యం అనే భావన ఇది పాశ్చాత్య భావన, ఇది భారతదేశం యొక్క భావన కాదు, కనుక మేము రిజెక్ట్ చేస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగం అనేది కూడా పాశ్చాత్యమైనది కనుక దాన్ని కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాం. మనుస్మృతి ఆధారంగా ఈ దేశంలో అంతకంటే అది ఒక రాజ్యాంగం చట్టం, మన దేశంలో చట్టం, అలాంటి వాటి ఆధారంగా మేము రాజ్యాంగాన్ని రాస్తామని వాళ్ళు స్పష్టంగా 3 రోజులు ఇస్తున్నారు. నిజానికి రాజ్యాంగం రాశారని కూడా అలహాబాద్లో 30 రోజులు కూర్చొని ఒక ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ రాశారు. ఆ కాన్స్టిట్యూషన్లో మరి మనుధర్మము, మనుశాస్త్రము, అసలు మను ఏం చెప్పాడు ఆ కాలానికి అది చెల్లిండొచ్చు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఫిలాసఫర్ ఒక రకంగా చెప్తారు. కానీ ఇవాళ ఇంతకాలం జరిగిన తర్వాత ఇది విలువలు అనేవి ఏవైతున్నాయో రాజ్యాంగంలో ఉండేటువంటి ఈ 5 విలువలు సరే సెక్యులరిజం, సోషలిజం తర్వాత చేర్చిన సార్ ఉన్నారు సురేష్ రెడ్డి గారు, నిజానికి రాజ్యాంగంలో అవన్నీ ఉన్నాయి. ఉన్న వాటిని అవి ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం లేదు, పీఠికలో అవి రిఫ్లెక్ట్ కావడం లేదు. కానీ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ లో ఉంది కాబట్టి ఆ 2 అవి తీసుకొచ్చి పీఠికలో పెట్టారు. ఇవాళ మొన్న రాజ్యాంగం పార్లమెంటు ఇనాగ్రేషన్ అయినప్పుడు ఆ 2 విలువలను తీసేసి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాన్ని అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటంటే రాజ్యాంగంలో అవి 2 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేవు కాబట్టి మేము ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ పంచామని అన్నారు. కానీ ఏంటి ప్రాబ్లం సెక్యులరిజంతో కానీ సోషలిజంతో కానీ ఏంటి సమస్య? అసలు సెక్యులర్ భావన అనేది ఏమిటి? రాజ్యము సరే మతానికి దూరంగా ఉండాలి, అది చాలా నిష్పక్షపాతంగా ఉండాలి, అన్ని మతాన్ని సమాధి, అది నా దృష్టిలో ఆ సెక్యులరిజం యొక్క మీనింగ్ అది అన్నీ అనుకోవడం లేదు. చాలా టెక్నికల్ మీనింగ్. రాజ్యానికి మతానికి ఉండే సంబంధం నా దృష్టిలో సెక్యులరిజం అంటే ఒక మనిషి ఇంకొక మనిషిగా చూడడం, ఒక మనిషి ఇంకొక మనిషితో ఏర్పరచుకునే ఏ సంబంధమైనా మెటా కేటగిరీస్, అది మతమే కావచ్చు, కులం, అది చూడడం రప్చర్ అవర్ రిలేషన్. నేను ఒక మనిషితో మాట్లాడుతూ మనిషితో నా సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నప్పుడు నేనే మతానికి, నేనే కులానికి, నేనే ప్రాంతానికి అని కాదు, అతను మనిషి, నేను మనిషి. ఇది బేసిక్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్. సెక్యులరిజం ఏముంటుందంటే అన్ని మతాలనే కాదు, మనుషులందరినీ మనం ఏర్పడుతున్న సంబంధాల్లో మనిషి అనేటువంటిది ఎసెన్స్. మిగతా అన్ని సరే అవి ఎలా ఉంటాయి దాన్ని ఎలా మనం డిఫైన్ చేయాలని కావచ్చు. కానీ మీరు బేసిక్గా పోతే ఒక ముస్లింకి ఒక హిందూకి లేకపోతే ఒక కులానికి ఇంకో కులానికి మధ్యన మన ఇద్దరి మానవీయ సంబంధానికి రప్చర్ అయినప్పుడు దట్ ఈస్ కమ్యూనల్. సెక్యులర్ అంటే నేను మనిషితో మానవీయ సంబంధం ఉండి
నా నిత్య జీవితంలో మనుషులందరినీ మనుషులుగానే గౌరవించేటువంటి విలువ నా దృష్టిలో సెక్యులరిజం. కనుక సెక్యులరిజం భావనని విశాలంగా ఏర్పరిచినప్పుడు మానవుల మధ్య ఉండే ద్వేషాలు, ఈ హింస, ఈ గొడవలు ఇవి కాకుండా సమాజం ఉన్నతంగా ఎదగాలి. సెక్యులరిజం అంటే ఇది సమాజం ఎలివేటింగ్ ఇట్స్ టు హయ్యర్ లెవెల్, మానవ సంబంధాలు. అట్లా కాకుండా సెక్యులరిజం అంటే మన ట్రెడిషనల్ డెఫినేషన్ తీసుకొని సెక్యులరిజం అంటే ఇది అపీజింగ్ మైనారిటీస్. అపీజింగ్ మైనారిటీ బలహీనుడికి కొంచెం అది అంటే అది బరవరావు గారు చెప్తుంటారు. పాండవులు అడవికి వెళ్ళేప్పుడు కుంతి ద్రౌపదితో, అమ్మ చూడమ్మ ధర్మరాజు రాజు కాబట్టి తప్పకుండా బాగానే చూసుకుంటావు, భీముడు వాడు ఎలా బలం ఉంది కాబట్టి వాడు లాక్కొని తింటాడు, అర్జునుడు వాడికి ఎట్లయినా వాడిని నీకు ప్రేమ ఉంది, ఈ నకుల సహదేవులు అవుతున్నారు వీడు అమాయకుడు, వీళ్ళని సరిగా చూసుకోమ్మా అని చెప్తుంది. దీన్ని ఏమంటారు అంటే మీరు వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అని కుంతి చెప్పింది. అది న్యాయం. సామాన్యుడు వాళ్ళు బలహీనలు, కొత్త వాడు వీడంత పవర్ లేదు వాడు, కనుక వాళ్ళని సరిగా చూసుకోవాలని వారు చెప్పడంలో మనం ఎట్లా అర్థం చేసుకుంటాం దాన్ని. కనుక మీరు విలువలు అనేవి ఏవైతున్నాయో ఆ విలువలు ఏవైతే మానవ చరిత్ర మనకు అందించిందో, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ నెహ్రూ గారు కానీ మొత్తంగా రాజ్యాంగ సభలో అది అల్లాడి కానీ వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక చరిత్రని స్వాతంత్రోద్యమాన్ని చూశారు. కాబట్టి స్వాతంత్రోద్యమాలు వచ్చిన విలువలు ఏమిటి? గాంధీ గారు నిజంగా నిరంతరంగా ఎందుకు అసలు హిందూ గాంధీని చెప్పాడు? గాంధీ ఏమి హిందూ కాదా? గాంధీ భగవద్గీత పట్టుకొని తిరిగిన వాడే. కానీ ఆ హిందూయిజం వేరు, హిందూయిజం వేరు. అదే తేడా మనలో మనం చూడవలసి ఉంటుంది. కనుక హిందూయిజంలో మీరు ఇది ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అని రాధాకృష్ణన్ రాశాడు. మీరు ఆ పుస్తకం చదివితే అసలు హిందూకు ఉండే బ్రాడ్ వ్యూ ఏమిటి? హిందుత్వానికి భిన్నమైన భావజాలాలు ఎన్నో 6 స్ట్రీమ్స్ ఆఫ్ థాట్. అది మన అమర్త్య సేన్ రాశాడు. నెహ్రూ గారి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశానికి 6 విచారధారలు ఉన్నాయి. ఒకే విచారధార కాదు, ఒక విచారధార ఇంకో విచారధారతో పోటీ పడింది, వాదించింది. కానీ ఒక్క విచారధార లేదు. కానీ ఇన్ని విచారధారలు ఉన్నటువంటి ఒక వైవిధ్యం ఉన్న సమాజంలో మీరు ఎట్లా సమాజాన్ని నిర్మాణం చేస్తారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనము అసలు విచారధారను పట్టించుకోకుండా ఒకే విచారధార సమాజం ఉందని ఎటువంటిది అవుతుందో అని హిందూ మతంలో కూడా లేదని నా అభిప్రాయం. హిందూ మతంలో కూడా ఎప్పుడు ఒకే విచారధార లేదు. మనకు చాలా శంకరులు ఉన్నాడు, అద్వైతం ఉంది, ద్వైతం ఉంది, విశిష్ట అద్వైతం ఉంది. ఇవి వాటితో వాళ్ళు పోటీ పడ్డాయి, వాదించుకుని. అందుకని అమర్త్య సేన్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని తన పుస్తకానికి పేరు పెట్టాడు. నిరంతరంగా ఆర్గ్యూయింగ్ సమాజం, వాదించుకుంటున్న సమాజం, భావాల మధ్యన ఘర్షణ జరిగిన సమాజం. ఇవాళ ఒకే విచారధార అనేటువంటిది చెప్పి ఇవంతా పనికిరాదు, ఇది పాశ్చాత్య విలువలు అని అంటే ఎలా? అసలు పాశ్చాత్య విలువలు వెళ్తున్నాయి. మన ఒకే మనుస్మృతే కాదు కదా, చారువాకులు కూడా ఉన్నారు, బుద్ధుడు ఉన్నాడు. కనుక ఇది కేవలం పాశ్చాత్య భావజాలం కాదు. న్యాయము, సమానత్వము, ప్రజాస్వామ్యము, అసలు ఇవి ఏవైతున్నాయి, సౌభ్రాతృత్వం, ఇవి కేవలం పాశ్చాత్య విలువలు అవుతాయి. వీటిని మనం పాశ్చాత్య విలువ అని ఎలా అంటాం? అందరికీ న్యాయం జరగాలి, అది పాశ్చాత్య విలువన. ఒకవేళ పాశ్చాత్య విలువ అనుకోండి, దాన్ని మనం అంగీకరిస్తున్న సమస్య ఏమిటి? అసలు న్యాయం అనేది అందరికీ న్యాయంగా ఉండాలి, ఒక న్యాయ భావన. బాగోపాల్ గారు నేను అడిగేవాడిని, ఇంత కష్టపడుతున్నారు కదా, అంత మీరు ఉద్యోగం ఏం చేశారు, రాత్రి బాగు కష్టపడి ఒకరు ఇంటర్వ్యూ చేశారు బాగోపాల్, ఏం నడిపిస్తున్నారు మిమ్మల్ని అంటే ఆయన చెప్పిన న్యాయ భావన నాకు నడిపిస్తుందని చెప్పారు. నేను ఈ కష్టంలో ఏం పడుతున్నాను, ఈ పౌరాత్వ ఉద్యమంలో న్యాయ భావన. అంతిమంగా బాగోపాల్ అనేవాడు మానవ సమాజంలో అంతిమంగా మానవ అంటే న్యాయ భావన అనేది మానవ నాగరికతో అంతిమంగా సమాజం చేయలేదు. అంటే అట్లా న్యాయం అనేది, సోషల్ జస్టిస్ అనేది, లేదా ఈక్వాలిటీ అనేది, మనుషులంతా సమానము, మనకంతా సమానం కాకపోయినా సమానం చేసే కెపాసిటీ మనిషికి ఉంది. మనిషి ఒక్కడే తనను తాను మార్చుకోగలదు. ఏ జీవరాశి కూడా తన నేచర్ను మార్చుకునే కెపాసిటీ లేదు. ఓ పులి తన నేచర్ను మార్చుకోలేదు, కానీ మనిషి తను మార్చుకోగలదు. కనుక ఒక సమాజాన్ని నిర్మించగలడు. తను అనుకున్న స్వప్నంగా ఉన్న సమాజాన్ని నిర్మించుకునే శక్తి మనిషికే ఉంది. కనుక వాళ్ళ సమాజంలో అసమానత ఉన్న సమానత్వ భావం ద్వారా సమాన సమాజాన్ని నిర్మించేటువంటి కెపాసిటీ మనిషికి ఉంది. ఒక న్యాయబద్ధమైన సమాజాన్ని,
ఒక స్వేచ్ఛాయుత సమాజాన్ని, ఒక సమానత్వ కలిగిన సమాజాన్ని, అటువంటి సమాజం నిర్మించే శక్తి మనిషికే ఉంది. అందుకనే ఈ రాజ్యాంగంలో మనకు కేవలము ఇది ఈ చట్టము లీగల్ డిస్ట్రిబ్యూషన్ అది కాదు. రాజ్యాంగంలో ఫిలాసఫీ, ఒక తాత్విక చిత్రం, ఎటువైపు దేశం పోవాలి. రాజ్యాంగాలు సాధారణంగా సార్ ఇక్కడ ఉన్నారు, సురేష్ రెడ్డి గారు సార్, సరే ఆయన చాలా రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ రాజ్యాంగము ఇస్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ కాన్స్టిట్యూషన్. అంటే సమాజము మారాలంటే ఎట్లా మారాలి అంటే ఎలా మారాలో పార్ట్ 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాస్తే ఎటువంటి సమాజం కావాలి. రాస్తున్నప్పుడు అలాంటి సమాజం లేదు, కానీ రాజ్యము అలాంటి సమాజ సాధనలో అది ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలని భారత రాజ్యం మ్యాండేటెడ్ ఇండియన్ స్టేట్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఇండియన్ సొసైటీ. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఎలాంటి సమాజం అంటే పీఠికలో ఎలాంటి సమాజం కావాలో రాస్తున్నారు. దానికి ఒక స్వప్నం దాంట్లో రాస్తున్నది ఎటువంటి సమాజం కావాలి. కనుక భారత రాజ్యాంగం బికమ్స్ ఎ టెస్ట్ ఫర్ ఎనీ గవర్నెన్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ ద ఫండమెంటల్ ఫర్ గవర్నెన్స్. అది నాట్ ఫండమెంటల్ రైట్స్ బట్ ఫండమెంటల్ ఫర్ గవర్నెన్స్ అని రాస్తున్నది రాజ్యాంగం. మరి రాస్తున్నప్పుడు మీరు పార్ట్ 4 దాంతో డిఫరెన్స్ ఏంటి, అసలు ఎవరికైనా ఏ దాంతో తేడా ఉండాలి, అందరికీ సమానం విద్య కావాలి, అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ సరిగా సమానంగా ఉండాలి అని అసమానత తగ్గించాలి, దేశ సంపదను పంచాలి, వెల్త్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ అని రాస్తున్నది. సంపద ఎవరి చేత కూడా కేంద్రీకృతం కాకుండా వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు ది కామన్ కూడా రాస్తున్నది. కనుక మీరు సంపద అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ దాని ప్రయోజనం పొందాలి, కానీ కొందరి చేతితోనే సంపద కేంద్రీకృతం కావద్దని రాజ్యాంగంలో రాస్తున్నారు. జరిగితే ఏ జరుగుతుందో తెలుసు వాళ్ళకి, రాజ్యాంగం రాసిన వాళ్ళకి అది తెలుసు. కనుకనే రాజ్యాంగంలో స్పష్టంగా వాళ్ళు సామాజిక న్యాయము, సంపద, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, సోషల్, ఎకనామిక్, అన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ షుడ్ బి రెడ్యూస్. అసమానత తగ్గించాలి. ఏం దాంతో మనకు వారు రాజ్యాంగంతో ఏమంటారు, రాజ్యాంగంలో ఈ విలువ ఉంది, అందరి మధ్యన అసమానత తగ్గించాలి, దేశ సంపద కింద చేతులు కాకుండా అందరికీ దాంట్లో అందుబాటులో ఉండాలి. ఈ విలువతో ఎవరికైనా అసలు ఏం డిఫరెన్స్ అండి, అన్లెస్ మనం ఇన్ఈక్వాలిటీస్ అవసరమే సమాజానికి, అసలు అసమానతలు అనేవి సమాజకు అవసరం, అందరికీ న్యాయమే ఉంటుంది, న్యాయభావన అంటే మార్క్స్ మాట్లాడినాడు. మార్క్స్ ఏమో ఆయన కాన్స్టిట్యూషన్ చూసే పద్ధతి లేదు. మార్క్స్ ఏమంటే సమానత్వ భావన సమాజంలో ఆర్థిక వ్యవస్థలో లేనప్పుడు అందరూ చట్టం ముందు సమానమే అనేది థియరిటికల్ ఇల్యూషన్ అన్నారు. అంటే మీరు ఒక భ్రాంతిని క్రియేట్ చేస్తున్నారు. రాజ్యాంగం మార్క్స్ ఎక్స్ట్రీమ్ స్టాండ్, కానీ భారత రాజ్యాంగం ఏం చేస్తుందంటే చెప్తూ అది ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ ది లా అని చెప్తూనే ది సొసైటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్, ఈ సమాజము మారి ఆ దశకు చేరుకోవాలి. అంటే ఇది మొత్తంగా నేను అనుకోవడం ఏంటంటే ఈ వాల్యూస్ పొలిటికల్ లో రాసినవి దే ఆర్ ది హ్యూమన్ సివిలైజేషన్ వాల్యూస్, నాగరికత విలువలు, మానవ నాగరికత, కేవలం భారతదేశ నాగరికత, మానవ నాగరికత ప్రసరించినటువంటి అత్యున్నత విలువలు. అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ లో వాళ్ళు జస్టిస్ వాళ్ళు ఈక్వాలిటీ అని ఎప్పుడైతే అన్నారో దాంట్లో ఇంకొక విలువ కూడా ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత రైట్ టు రెసిస్టెన్స్, అది ఎందుకో ఇన్ ది ప్రోసెస్ ఆఫ్ హిస్టరీ అది ఎక్కడో పోయింది. మేము కనబ్రహన్ గారు ఆల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్ అటెండ్ చేయడానికి అంటే మేము పాల్గొనడానికి వెళ్తే వియన్నాలో 1993 మేమేం చేసామంటే ఇద్దరము యుఎన్ హ్యూమన్ రైట్స్ కమిటీకి ఒక లెటర్ ఇచ్చాం. మీరు రైట్ టు రెసిస్టెన్స్ 31 ఆర్టికల్గా యూనివర్సల్ డిక్లరేషన్ లో రాయండి అని కమిటీకి ఇచ్చాం. ఆ లెటర్ కమిటీకి ఇస్తే సరే కమిటీ 2 రోజుల జవాబు చెప్తుంది, ఇది చేస్తారా చేయరా. ఇది వారం రోజులు తీసుకున్నారు. వాళ్ళు చాలా డిబేట్ చేశారు, ఈ రైట్ టు రెసిస్టెన్స్ పెట్టాలా వద్దా, ఫ్రెంచ్ రెవల్యూషన్ చూసి వచ్చిందని అంటున్నారు అని వాళ్ళు డిబేట్ చేసి వారం రోజుల తర్వాత నేను పోతే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నౌ because 30 articles universal declaration is already accepted and now at this stage we can't enter the universal declaration and United Nations వాళ్ళు తీసుకున్న స్టాండ్. కానీ ఈ విలువలు ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏవైతే వచ్చినాయో, మీరు థామస్ పెయిన్ పుస్తకం రైట్స్ ఆఫ్ సిటిజన్ మ్యాన్ అండ్ సిటిజన్ అంటే దాంట్లో చెప్తారు ఎట్లా వచ్చాయి విలువలు, ఎంత త్యాగంతో ఈ విలువలు వచ్చాయి. ఆ తర్వాతనే కదా మొత్తంగా మానవ సమాజంలో ఈ విలువల చర్చ జరగడము రాజ్యాంగాల్లో. కనుక భారత రాజ్యాంగం లీడర్ రాసిన పీఠిక మీద అని అంటతో అర్థం ఏంటంటే
పీఠిక అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, సార్వజనీనమైన విలువలు. భారతదేశంలో ప్రత్యేక విలువలు అంటే అట్లా ఉండవు. మన విలువలు కూడా కొన్ని వేరే దేశాలకు వెళ్ళి ఉండొచ్చు. బుద్ధిజం ఇండియన్, అది ఎవరు రైట్, దట్ ఇస్ చైల్డ్ ఆఫ్ ఇండియన్ థాట్ అండ్ బుద్ధిజం. చైనాకు పోయింది బుద్ధిజం, అది శ్రీలంక పోయింది, జపాన్ పోయింది దేశం. అయితే మీరు ఫారెన్ రిలీజన్ అని ఎట్లా అంటారు బుద్ధిజం అని? వాడు ఫారెన్ రిలీజన్. సరే చైనాలో మేము షాంఘై వెళ్తే ఇద్దరు పిల్లలు మా వెంట చూపించడానికి వస్తే నేను అడిగిన వాట్ రిలీజియన్ వీ హ్యావ్ నో రిలీజియన్ అంటారు. వీ హ్యావ్ నో రిలీజియన్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఏం బుద్ధిజం కూడా వీ డోంట్ నీడ్ ఎనీ రిలీజియన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్ అని మార్క్స్ అంటారు. అది వేరే ఇంకో లక్ష్యం. కానీ రిలీజియన్ ఉన్నా కూడా మేము బుద్ధుడు అక్కడ భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఇవాళ చైనాలో బుద్ధిజం ఇది పార్లమెంట్ ఎలా ఉంటుంది, లేదా జపాన్లో బుద్ధిజం ఇది పార్లమెంట్ ఎలా ఉంటుంది? కనుక ఒక్క చోట పుట్టినటువంటి ఇది కాదు, ఎక్కడ ఒక మతం ఒక విశ్వాసం ఒక విలువ పుట్టినట్టు కాదు. దానికి హద్దులు దానికి ఏముండవు. భారత రాజ్యాంగము మానవ నాగరికత పరిణామోద్యమంలో అది రాసిన సందర్భంలో మొత్తం మానవ చరిత్ర వచ్చిన విలువలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిన్న రాజ్యాంగాన్ని స్టడీ చేసి అప్పటి చారిత్రక సందర్భంలో వాళ్ళు మనకి ఈ విలువలు మన సమాజంలో అవసరం, ఈ విలువల కొరకు మనం పోరాడాలి, ఒక నూతన సమాజ నిర్మాణానికి ఈ విలువల ఆధారంగా. అయితే ఈ విలువలు సమాజంలో వ్యవస్థీకృతం కావాలి, వాల్యూ షుడ్ ఇన్స్టిట్యూషనల్ అని జరగదు. మన సమాజంలో ఉండేటువంటి సామాజిక జీవనంలో ఆ మార్పు రాకపోవడం వలన ఇంకా మనం వేర్ స్ట్రగ్లింగ్. రాజ్యాంగాన్ని మనం అంత పట్టుకొని తిరిగాం మొన్న ఎన్నికల్లో. ఇక మనం ఏం మాట్లాడలే, ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం అంటే ఈ విలువల్ని మనం రక్షించుకుందాం, ఈ విలువలను రక్షించాలంటే ఈ విలువల్ని మనం పాటిద్దాం, ఈ విలువల్ని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేద్దాం, ఈ విలువలు మన సమాజాన్ని నడిపించాలి, మనందరినీ ఇన్స్పైర్ చేయాలి అనే కదా మనందరం వాదించింది. కనుక ఇవాళ శ్రీధర్ ఈ పుస్తకం రాయడము నాకు ఒక హైకోర్టు లాయర్ ఒక పుస్తకం పంపించాడు, ఇండియన్ పాయింట్. అంటే ఆయన ఏమంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ఫెడరలిజం ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ రాజ్యాంగాలు ఉన్నాయి. ఫెడరలిజం అంటే యూనియన్కే పవర్స్ ఎక్కువ ఇచ్చారు, స్టేట్లకు పవర్స్ ఎక్కువ లేదు. కనుక ఇది రూల్ ఆఫ్ లా. మీరు ప్రెసిడెంట్కు అన్ని పవర్స్ ఉన్నాయి, ఆర్మీ చీఫ్, మీకు ఇంకేం కావాలి ప్రెసిడెన్షియల్ సిస్టమ్. కనుక ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనేది ఫెడరలిజం అన్ని కూడా భారత రాజ్యం ఉన్నాయి. కాబట్టి కొత్త రాజ్యాంగం వస్తే ఈ రాజ్యాంగంతోనే భారతీయ జనతా పార్టీ కెన్ ఇంప్లిమెంట్ వాట్ ఇట్ వాంట్స్ టు డు అని ఒక వారితో పుస్తకం నాకు పంపించాడు కామెంట్ కూడా. నేను ఆ పుస్తకం చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఆయన ఈ సెట్ టేక్ లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మోర్ సీరియస్ దాన్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇక మీరు ఒక్కసారి లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఇక సార్ చెప్పాలి, జస్టిస్ గారు చెప్పారు, సార్ మీరు కూర్చున్నారు స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లెటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆఫ్టర్ ఆల్ ది ఎంటైర్ రోల్ ఆఫ్ ది విషయం ఇస్ టు క్యారీ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కనుక ఈ వాదన ఏదైతే రాజ్యాంగం మీద జరుగుతున్న చర్చ కూర్చున్న వ్యక్తులందరికీ ఏ భావజాలం దేనికి సంబంధించిన ఇది ఉన్నతమైన మానవ ప్రమాణాలు, ఇది మానవీయ ప్రమాణాలు. ఈ ప్రమాణాల కొరకు సమాజం నిరంతరంగా పనిచేయాలి. ఈ విలువలే కావు, ఇది విలువలను మేము తిరస్కరిస్తున్నామంటే ఇక నాగరికత ముందుకెళ్ళకపోతున్నాయి. ప్రతి జనరేషన్ ఆ ప్రీవియస్ జనరేషన్ మన అలాగే పోతుంటే అప్పుడు సమాజం ముందుకెళ్ళకపోతుంది. మానవ సమాజం మారుతున్నది కదా, ఇంకా మారుతుంది కదా, ఎప్పుడో ఒకసారి మానవీయ సమాజం వస్తుంది కదా. ఆ స్వప్నాలు లేకపోతే వాళ్ళ ఈ మీటింగ్ లేదు, ఈ చర్చ లేదు. మనందరి విశ్వాసం ఏంటంటే తప్పకుండా ఎందుకంటే మెరుగైన సమాజం వస్తుంది. ఆ వస్తుంది అనేది భారత రాజ్యాంగంలో రాస్తున్నారు ఎటువంటి సమాజంతో. కనుక పీఠిక ఇది పీఠికమైనే కాదు, చాలా రాస్తున్నాయి. ఇది రాసినందుకు శ్రీధర్, నేను చివరిగా ఉంటే శ్రీధర్కు ఉపేంద్ర బక్షికు ఒక కంపారిజన్ ఉంది. నేను శ్రీధర్కు చెప్తుంటాను. ఉపేంద్ర బక్షి గారు కూడా హ్యాపరేజ్ వచ్చిన తర్వాత ఆయన స్ట్రగుల్ చేసి మొత్తంగా ఆయన ఇంకా శ్రీధర్ కంటే చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉండేవారు. శ్రీధర్ అలాగే స్ట్రగుల్ చేశారు. ఉపేంద్ర బక్షి గారు 3 రోజులు పూనాలో అరుస్తూ వచ్చాడు. అప్పటికి ఆయన కుడి చెయ్యి అయితే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఆయన సహచరిని అడిగితే ఆయన కుడి చేయి వస్తున్నాడు రాదంటే రెండు చేయితోనే రాసుకుంటాడు. ఆయన వచ్చినప్పటి నుంచి ఎడమ చేయితో రాస్తున్నాడు. సెమినార్లో ఉదయం 9-10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల దాకా ఆయన ఒక్కడే మొత్తం సెమినార్ కూర్చున్నాడు. ఆరోగ్యం బాగాలేదు.
నేను మళ్ళీ ఆమెను అడిగానంటే ఆయన ఇప్పుడు నిర్ణయించుకుంటే రెస్ట్ రిలాక్స్ కాదు, మొత్తం సెమినార్ పొద్దున్న సాయంత్రం కూర్చోవాలి. ఇది ఆయన రికవరీ ప్రాసెస్. ఇప్పుడు నా రికవరీ రిటన్ ఎ బుక్. శ్రీధర్ కూడా he struggled with his body, he struggled with his disease, and he has overcome, and today he is the product. I have seen these two parallels. ఒకసారి రాజ్యాంగం భారత రాజ్యాంగం ఇద్దరు లా స్టూడెంట్సే, ఆయన లా ప్రొఫెసర్ ఈయన లా ప్రొఫెసర్, ఇద్దరు కంపారిజన్ కూడా ఉంది. ఈ విషయంలో కూడా కంపారిజన్ ఉంది. I congratulate Sridhar for writing this book and particularly publishers. It's a very valuable contribution, sir, for the society. All of us should congratulate Sridhar, and Sridhar keep on and struggle, but overcome and write much better books. This is what we are hoping from a person of your standard. Thank you very much. వేదిక మీద ఉన్న తొందరగా కూడా ఉన్నాడు. అక్కడ ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. శ్రీధర్ ఆరోగ్య పరిస్థితులు చెప్పు. ఇది పోస్ట్ స్ట్రోక్ ఫస్ట్ బుక్. ఆయనకి స్ట్రోక్ వచ్చిందని మీకు చాలామంది తెలుసు. 2 ఏళ్ళు చనిపోతూ ఉంటున్నాను. దాని మీద పుస్తకంలో కూడా రాశాడు. స్ట్రోక్ వచ్చినా కూడా అక్షరాలు వదలకుండా తన కోర్ సెక్టర్ అయిన న్యాయశాస్త్రాన్ని వదలకుండా ప్రజలకి ఈ సమయంలో సందేశం ఇవ్వాలనుకున్నాడు. వాస్తవానికి ఇది ఎన్నికల కంటే ముందు రావాల్సిన పుస్తకం. ఎన్నికల కంటే ముందు రావాలని హడావుడిగా రాశాడు, కానీ రాలేదు, ముందు రాలేదు. కానీ ఈ పుస్తకం వచ్చినట్టే, ఈ పుస్తకం చదివినట్టే భారతదేశంలో ప్రజలందరూ ఓటు చేశారు. ఈ పుస్తకం అన్ని భాషలకి తర్జుమా చేసి దేశమంతా పంచితే ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందో అటువంటి ఎఫెక్ట్ మన ఎన్నికల్లో కనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాజ్యాంగ పీఠిక గురించి రాశారు. రాజ్యాంగ పీఠికతో పాటు రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ నిర్మాణ పరిషత్తు సమావేశాలు, దాంట్లో అంబేద్కర్ పాత్ర, రావు గారి పాత్ర, మిగతా ప్రముఖుల పాత్ర, సప్తఋషుల పాత్ర అని రాసుకుంటూ తన నిజాం ఈ నేపథ్యం కూడా దాన్ని జోడించి మొత్తం మీకు ఒక ఈ అయోధ్య విషయం, చివరికి ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, ఏ విషయాలైతే ఎన్నికల ముందు ప్రస్తావించాలో ఆ విషయాలని ప్రస్తావించి కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదో, ఎంత పవిత్రమైందో, దాన్ని ఎంత అనులంఘనీయమైందో చెప్తాం ఉద్దేశం. అదంతా చాలా సమర్థంగా చెప్పారు. ఈ చెప్పే క్రమంలో క్రీస్తుని చాలా విడిగా ఉపయోగించుకున్నారు. క్రీస్తు కవిత్వాన్ని, క్రీస్తు గేయాన్ని, అప్పుడప్పుడు కాలేజీని, పంచాయతీ నాగేశ్వర గారిని నేను తెలుసుకున్నాను ఈ క్రమంలో. అయితే ఎక్కడ కూడా ఎవరిని కూడా పక్షపాతాలను ఉపయోగించకుండా, మోదీ ప్రస్తావన చేయకుండా, మోదీకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేసి చేయాలనే ఉద్దేశం. అంటే స్పష్టంగా మోదీని వ్యతిరేకిస్తామని చెప్పినప్పటికీ మోదీని వ్యతిరేకిస్తూ ఒక వర్షం కూడా రాయకపోవడం, ఎవరిని విమర్శించకపోవడం ఈ పుస్తకంలో ఉన్న లక్షణం ఒకటి మనం గమనించాల్సింది. నిన్న అంబేద్కర్ ప్రియాంబుల్ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఆకాష్ సింగ్ రాథోడ్ అది పుస్తకాన్ని నిన్న లక్ష్మే గారు మొదటి లక్ష్మే గారు పంపించాను. నేను ఇప్పుడు లేట్ అయింది చదవడానికి, కానీ దాంట్లో చాలా ఉన్నాయి విషయాలు. మెయిన్ స్ట్రీమ్ నేరేటివ్కి పూర్తి భిన్నంగా ఎట్లా అంబేద్కర్ ఎట్లా వ్యతిరేకించారు, అంబేద్కర్
ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎటువంటి పాత్ర పోషించారు, ఆ పాత్రను ఎవరు వ్యతిరేకించారు, ఎందుకు వ్యతిరేకించారు, చివరికి అంబేద్కరే దీనికి మూలకాత్మకం చెప్తూనే ఈ మొత్తం వివరణ ఇచ్చారనమాట. అది చాలా మంచి పుస్తకం. ఇంకా నేను ఎవరు పూర్తిగా కొంచెం మొదలుపెట్టాను. అది శ్రీధర్ చదువుంటే అది మొన్నే వచ్చింది. శ్రీధర్ చదువుంటే దాని గురించి కూడా రాసేవాడు. కానీ శ్రీధర్ ఏం చేశారంటే కులకర్ణి, దాని తర్వాత పార్లమెంట్ జనరల్ సెక్రటరీకి పనిచేశాడు. తన పేరు సుధీందర్ కులకర్ణి. పేరు గుర్తురాడుతుంది, మనం చెప్తాను. సుధీంద్ర కులకర్ణిని బాగా కోరుతారు. సుధీంద్ర కులకర్ణి అంబేద్కర్ రాజ్యాంగానికి ఎట్లా అన్నాడు, ఎట్లా అప్పుడు వెంకటని వివరించారు అని చెప్పాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ పుస్తకంలో రాజ్యాంగ నిర్మాణం సమయంలో ఎటువంటి వాదోపాదాలు జరిగినాయి, అంబేద్కర్ రాజ్యాంగం పెట్టిన అంబేద్కర్ రాశాడా, నెహ్రూ రాశాడా అనే వివాదం, ఆ వివాదాన్ని ఆయన ప్రస్తావించి పరిష్కరించాడు. చివరికి అంబేద్కర్ రాశాడని చెప్పాడు. అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక రాశాడా, రాజ్యాంగాన్ని రాశాడా, రాశాడు బిఎన్ రావు రాశాడా అనే వివాదమే ఇప్పుడు దానికి కాలం జరిగిపోయింది. ఇవాళ రేపు ఎవరు ఆ వివాదాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఎటువంటి అనుమానం లేకుండా అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రచించాడు, అంబేద్కరే రాజ్యాంగానికి మూలం, అంబేద్కరే రాజ్యాంగానికి పిత అని అందరూ ఒప్పుకున్నారు. ప్రభుత్వంలో ఒప్పుకుంది కూడా. దాని గురించి వాళ్ళు రాయడానికి. కానీ రాజ్యాంగ పీఠిక రాసేటప్పుడు రాజ్యాంగ పీఠికకి ఇన్స్పిరేషను రిజర్వేషన్ 3 ఎవరు అని ఒక వాదన ఉంది. ఆ వాదనని ప్రస్తావించి అది కాదు, ఈ రాజ్యాంగ పీఠిక రాసింది అంబేద్కర్ అని చెప్పడం ఇది ఉద్దేశం. ఈ చెప్పే క్రమంలో చెప్పిన తర్వాత మొత్తం ఈ ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటి, మతవాదం ఎట్లా ముందుకు వచ్చింది, అయితే ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి, రామజన్మ ఉద్యమం ఏంటి, శ్రీరామ ప్రతిష్టాపన ఏంటి, దానివల్ల ఏం జరిగింది, దానివల్ల ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రమాదం ఉంది, అట్లాగే ముస్లిమ్స్ని టార్గెట్ చేయటం, దేశాన్ని విభజించడం, సమాజాన్ని విభజించడం ఎంత ప్రమాదకరం అని చెప్పారు. ఉద్దేశం ఏంటంటే మొత్తం ప్రజలకి వివరంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఏంటి, రాజ్యాంగం ఉద్దేశం ఏంటి, రాజ్యాంగం ఎటువంటి రాజ్యాంగ పీఠిక ఎటువంటి దేశాన్ని కోరుకుంది, ఎటువంటి సమాజాన్ని కోరుకుంది, ఎటువంటి సమాజాన్ని ఉద్దేశించింది, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ పరిణామాలు ఇట్లాగే సాగితే దేశం ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే చెప్పేటప్పుడు అసలు మొట్టమొదటి ఫస్ట్ రాజ్యాంగం ఎక్కడ జరిగింది, రాజ్యాంగ నిర్మాణం ఎక్కడ జరిగింది, రాజ్యాంగ నిర్మాణం జరగడానికి కేంద్రానికి ఏం పట్టింది, ఎస్టాబ్లిష్ ఎక్కడ పట్టింది, మన అమెరికా ఎన్నికలు పట్టింది, ఇంగ్లాండ్ ఎన్నికలు పట్టింది, మనకి ఎన్నికలు పట్టింది, ఇవన్నీ వేరే చేసుకొని చెప్పాడు. సమాచారం చాలా జరగదు మనకి సాధారణంగా అవన్నీ ఏడుకొని దీంట్లో చేశాడు. దానికి మన సమాజ వికాసానికి రాజ్యాంగం ఎట్లా ఉపయోగపడుతుందో వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా సంతానం దివాకర్, మౌలానా హసరత్ మొహాని వంటి వారు అంబేద్కర్ సభలో ఉండగానే దీన్ని ఎట్లా విమర్శించారు, ఎట్లాగే బెంగాలీ ఒక వ్యక్తి ఎట్లాగే రాజ్యాంగాన్ని విమర్శించాడు, ఎట్లా దీన్ని తప్పులున్నాయి, తొలి ముచ్చున్నాయి, సంకల్పస్తున్నాయి ఎట్లా చెప్పాడు, దాన్ని ఎట్లా పూర్వీకులు కోరపట్టింది జరగని చెప్పాడు. అంటే ఆ రాజ్యాంగ నిర్మాణ క్రమంలో దేని వాళ్ళకి కూడా అప్పుడు ఏం జరిగిందంటే వాతావరణం సృష్టించే ప్రయత్నం జరిగింది. పుస్తకాలు ఇటువంటి పుస్తకాన్ని
ఈ ఈ ఈ సమయంలో అంటే నాకు సరే మన రాజ్యాంగానికి స్టోకొద్దు అనే ఒక చాప్టర్ పెట్టాను. నాకు సరే నాకు ఎట్లా స్టోక్ వచ్చింది, మన రాజ్యాంగం మొత్తం స్టోక్ రావాలి, రాజ్యాంగం దెబ్బకొట్టద్దు అని తన ఉత్సాహం రాసుకుంటాడు. ఇట్లా రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం లేకుండా చేయడానికి ప్రజలు ఎట్లా ఓటు చేశారు. ఆ ఓటు చేసి ముందే చెప్పాలని ఈ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రయత్నం చేసినందుకు ప్రొఫెసర్ మార్పు దాన్ని అభినందిస్తూ నేను చదువుతున్నాను. వస్తాను. అందరికీ నమస్కారం. నేను మొదటిసారి స్టేజ్ మీదకి వచ్చాను. ఈ ఊర్లో నా మొదటి మీటింగ్ ఇది. 40 సంవత్సరాలు చేస్తున్నాను కదా. అందరికంటే ముందు ఈరోజు శ్రీశ్రీ 41వ వర్ధంతి పుస్తకం శ్రీధర్ గారు శ్రీశ్రీ పోయితే కోట్ చేశారు. ఈరోజు వర్ధంతే కాదు, 1950 జూన్లో మహాప్రస్థానం ప్రింట్ అయింది. 83 జూన్లో శ్రీశ్రీ జీవితం చాలించారు. ఆ రోజు నుంచి శ్రీశ్రీ ప్రింటర్స్ పేరుతో 41 సంవత్సరాలుగా ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ శ్రీధర్ గారితో ఉన్న స్నేహం రీత్యా ఒక పుస్తకం వేద్దామనే దీంట్లో ఆయన అనారోగ్యంగా ఉన్నా కూడా నేను కొంచెం రెచ్చగొట్టాననే చెప్పాలి. ఆయన రికవరీలో అది ఒక భాగం అనుకుంటున్నాను నేను. వారి శ్రీమతి కళ్యాణ్ గారు ఉన్నారు, వారిని ఒకసారి ఆయన పక్కన వచ్చి కూర్చోమని అడుగుతున్నాం. ఆయన జీవన సాధన నిజమే, కానీ రికవరీకి డాక్టర్లు కంటే ఆవిడ ఎక్కువ పనిచేస్తుందని నేను అనుకుంటాను. ఈ పుస్తకం రాయటంలో ఆయన ఏం శ్రమ పడ్డారో అవన్నీ, అంటే పునర్జన్మ తర్వాత మొదటి పుస్తకం నాకు అవకాశం దక్కింది. ఇంతకుముందు మా బాలరెడ్డి ఆయన పబ్లిషర్, ఫస్ట్ పబ్లిషర్ మాకు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారికి ఒక చిన్న మనవి. సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు శ్రీశ్రీ 41వ వర్ధంతి, ఆయన పుస్తకం ఒకటి మీకు ఇవ్వదలుచుకున్నాను. గిరి ఒకసారి రాను. శ్రీధర్ ఒకసారి కార్టూనిస్ట్ శ్రీధర్, మా అబ్బాయి గిరిధర్ ఆ పుస్తకాన్ని సుదర్శన్ రెడ్డి గారికి ఇస్తాను. పైకి ఈయన శ్రీధర్ అండి, కార్టూనిస్ట్ శ్రీధర్. ముఖం ఉంటుంది ఈ పుస్తకానికి వెనక పేజీ గిరిధర్ శ్రీధర్ కార్టూన్. శ్రీశ్రీ చనిపోయినప్పుడు ఇవాళకి 41 సంవత్సరాలు. We always hear you as part. We used to look forward. అనాలి